మా చేతులు క్లీన్గా ఉన్నాయి, మా చేతులకు మరకలు అంటలేదు, రక్తపు మరకలు, అందులోని భారతదేశపు మహిళల రక్తపు మరకలు మాకు అంటలేదు అని చూపిస్తే అప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తాము అని చెప్పి అన్నాడు. ఆ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అనేటువంటిది వాడి తల కొట్టినట్టు అక్కడ. కానీ మన సెక్యులర్ మేధావులకు అర్థం కాదు, అది అర్థం కాకపోయినా సరే పెట్టేసుకుంటారు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్. సో ఇప్పుడు కూడా దీని మీద అదే జరుగుతుంది, అంతకుమించి లేదు. వాడికి పని పాటు లేదు, రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చున్నాడు. వాడు అల్లుడిని కూడా వాడు స్పేర్ చేయట్లేదు. ఇప్పుడు నువ్వు ఆడరని అయినా సరిగ్గా ఆడిసావు, నీ మిగతా ఎందుకంటే వాడు మాట్లాడుతున్నాడు అక్కడ, రైట్? వాడేదో మాట్లాడాడని చెప్పి ఇంకా మన వాళ్ళు దాన్ని పెట్టుకోవడం, ఇది మాట్లాడడం ఎందుకు? ఈ దిగజారుడు రాజకీయాలు అవసరం లేదు కదా. టిట్ ఫర్ టాట్, ఇవ్వాల్సిన చోటు ఇచ్చేస్తూ వెళ్ళిపోవాలంతే, ఎక్కువ దాని మీద ఆలోచించకూడదు, రైట్? దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.